పర్టికులర్గా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అవి రచ్చగా రాద్ధాంతంగా మారుతూ ఉంటాయి. అందులో కూడా కొన్ని అంటే ఆరోపణలు కావచ్చు, కొన్ని నిజాలు వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు కాకుండా ఆరోపణలు కూడా ఉండొచ్చు. వాటిల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్న వినబడుతున్న 2 సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే విజయసాయిరెడ్డి గారి అంశం. విజయసాయిరెడ్డి గారి అంశం ఒక కంప్లైంట్ ఎండోర్మెంట్కి వెళ్ళిన తర్వాత ఎండోర్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి మీద ఒక ఆరోపణ వచ్చిన తర్వాత దాన్ని మహాన్యూస్ టేకప్ చేయడం జరిగింది. అయితే అది మాకు ముందు రోజే వచ్చింది. ఆ తర్వాత రోజు వరకు మేము వెయిట్ చేసాం. ఎందుకంటే ఆ లెటర్ ఆధారం లేనిది ఏ వార్త కూడా ప్రసారం చేయడానికి, ఏ వార్తా సంస్థ కూడా ఒక సాక్ష్యం లేకుండా ప్రసారం చేయడానికి అధికారం ఉండదు. అది చాలా తప్పిదం అవుతుంది. ఆ తర్వాత మేము చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము ఒక రోజు ఆగి ఆ తర్వాత లెటర్ వచ్చిన తర్వాత ఆ విషయంలో ఆ లెటర్ చూసి షాక్ అయ్యాం. విజయసాయిరెడ్డి గారి పేరుని ప్రధానంగా సదరు బాధితుడు మదన్ మోహన్ ప్రస్తావిస్తూ రాసిన ఆ లేఖ ఏదైతే ఉందో అది చూసి నిజంగానే షాక్ అయ్యాం. అయినప్పటికీ కూడా అది విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా పెద్ద నాయకుడు కావచ్చు, కేంద్రంలో సంబంధించిన వాళ్ళు కావచ్చు, దేశంలో చాలా అంశాల విషయంలో ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు అవి కనబడుతూనే ఉన్నాయి. ఎందుకో సరిగ్గా ఒక 15 ఏళ్ల క్రితానికి 10 ఏళ్ల క్రితం 2009, 2010 వరకు వెళితే గనక ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2009లో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 9లో ఆయన మరణించిన తర్వాత ఎన్డీ తివారీ గారి విషయం ఎలా వెలుగులోకి వచ్చింది, ఎలా ఎంత పెద్ద రచ్చ అయింది అనేది కూడా మనం చూసాం. అంటే ఒక గవర్నర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నప్పుడు ఒక అంశం పూర్తి సాక్ష్యాలతో బయటకు వచ్చిన తర్వాత అది పెద్ద చర్చ అయింది దేశవ్యాప్తంగా. అలాగే అదే ఎన్డీ తివారీ గారి కోసం నేను తన కొడుకుని అంటూ ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు ఒక DNA టెస్టులు కూడా జరిపిన హిస్టరీ కూడా ఉంది. ఆ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి వచ్చినప్పుడు ఆ వార్తగానే ప్రసారం చేశాము. అలాగే మదన్ మోహన్ వచ్చిన తర్వాత అతను వచ్చి మహాన్యూస్ ఛానల్లో వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత అటు అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి వంశీ గారు అడిగిన ప్రశ్నలు కూడా అందరూ చూశారు. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ఒక జర్నలిస్ట్గా తను ఒక స్థాయి నుంచి, అంటే చిన్న స్థాయి నుంచి ఒక జర్నలిస్ట్గా కలం పట్టిన దగ్గర నుంచి ఈరోజు ఒక ఛానల్ని రన్ చేస్తూ 2 స్టేట్స్లో ఒక లీడింగ్ ఛానల్గా మహాన్యూస్ని మార్చడం అంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఒక వ్యక్తి శ్రమ ఎంత దాగుంటుందో అది ఎవరికి అర్థం కాదు. అంటే ఒక సింగిల్ మ్యాన్గా ఆయన ఒక నిర్మాణం అయితే జరుపుకున్నారు ఒక ఛానల్ని. అందులో ఈ నిర్మాణంలో మేమంతా భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నాం ఆయనతో. అలా ఆయన అన్ని కోణాల్లో కూడా నేను కూడా ఉన్నాను, మదన్ మోహన్ కూడా అన్ని కోణాల్లో అడిగాము. అయినప్పటికీ కూడా దానికి ముందు విజయసాయిరెడ్డి గారు ఈ వార్త ప్రసారం చేశామన్న అక్కసుతో ఒక 4 ఛానల్స్ని టార్గెట్ చేస్తూ యాజ్ యూజువల్గా మహాన్యూస్ వంశీ గారు అంతు చూస్తాను అంటూ, ఆయన్ని లేకుండా చేస్తాను అంటూ, నిన్ను మాత్రం వదలను అంటూ ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఈడీ సిబిఐ కేసుల్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి చేసిన ఆయన సవాళ్ళు మాత్రం నిజంగా అందరూ షాక్కి గురయ్యారు. ఇంతకీ ఆయన అన్ని సవాళ్ళు చేసినా పర్లేదు, కానీ ఆయన అవసరమైతే నేను DNA టెస్ట్కి రెడీ అనే ఒక మాట అంటారేమో అని అందరూ అనుకున్నారు. ఆయన అనాలి అని కూడా మేమేం కోరుకోవట్లేదు. బట్ ఏది ఉంది అనేది లీగల్గా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా అవి ముందుకు వెళతాయి. కానీ ఒక బాధితుడు ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉంది అని కోరుకున్నప్పుడు, నా 2 ఆడపిల్లలు ఈరోజు హాస్టల్లో అనాథల్లాగా ఉంటున్నారు. ఆడపిల్లలుగా వారిని తల్లి దగ్గర పెరగాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంతైనా అంటే తప్పని పరిస్థితుల్లో హాస్టల్లో ఉంచడం తప్పని పరిస్థితుల్లో తప్పదు. కానీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మాత్రం ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది. అది ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా ఆ తల్లికి ఆడపిల్లల్ని దగ్గరే ఉంచి చదివించుకోవాలని ఉంటుంది. ఎందుకు డీసీపీ సుమతి గారికి 2 ఆడపిల్లలు, ఆవిడ చక్కగా 2 పిల్లల్ని కూడా ఆవిడే చూసుకుంటూ ఆవిడ ఎలా ఉంటారో నాకు తెలుసు. అలాగే ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్న అనేక మంది ఒక జిల్లాని వాళ్ళు చూస్తూనే అధికారులకి లేదంటే నాయకులకి ప్రభుత్వానికి వాళ్ళు రిపోర్ట్ చేస్తూనే తమ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. బట్ అది తప్పేం కాదు. కానీ ఒక సమస్య కారణంగా తనకు ఒక బిడ్డ కావాలనో, భర్త మీద ఉన్న కోపంతోనో, వీరిద్దరి మధ్య ఉన్న గొడవతోనో 2 ఆడపిల్లల్ని హాస్టల్లో పెట్టి, 2 కూడా ట్విన్స్, పాపం ఇప్పుడే పసికందులు, ఈ వీళ్ళకి ఈ గొడవల కారణంగా వాళ్ళిద్దరూ ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, ఎవరో మామూలుగా అనాథలుగానో లేదంటే చిన్న ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు, నా తల్లి నా తండ్రి మంచి ఉన్నత స్థానంలో ఉన్న వారిద్దరు గొడవ కారణంగా మా తల్లి ఇంకొకరిని పెళ్లి చేసుకొని మాకు ఒక తమ్ముడిని కన్న కారణంగా మా ఇద్దరి జీవితాలు ఇలా హాస్టల్లో మగ్గుతున్నాయని ఆ పసి హృదయాలు
ఖచ్చితంగా ఆలోచిస్తాయి. కాబట్టి ఇతను మదన్ మోహన్ తన ఇద్దరు ఆడపిల్లల గురించి మా దగ్గరికి రావడం, ప్రధానంగా తను మాట్లాడడం వల్ల ఆ సెన్సిటివ్ లైన్ ఏదైతే ఉందో, ఆ మానవీయ కోణం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో దాన్ని ఎంత రచ్చ చేసి దాని కేసులు నిన్న ఆయన ఫైల్ చేసాం, కేసు కూడా ఫైల్ చేశాము అన్న విషయం విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు. నిన్న మా చైర్మన్ గారు కూడా ఆ విషయాన్ని కూడా చెప్పారు. అది మాకైతే చేరలేదు, వచ్చినప్పుడు చూస్తాము దాని గురించి అని కూడా చెప్పారు. బట్ ఏదేమైనా ఇది ఒక ఛానల్కి, అలాగే విజయసాయిరెడ్డి గారికి, ఒక వ్యక్తికి విజయసాయిరెడ్డి గారికి జరుగుతున్న యుద్ధం కాదు. 5 ఏళ్ల పాటు అధికారుల విషయంలో అంటే ఎవరెవరిని తీసుకొచ్చి ఏ ఏ స్థానాల్లో ఎవరు కూర్చోబెట్టారు, దీని వెనుక జరిగిన కుట్రలు ఏంటి, దీనివల్ల అంటే కుటుంబాలు విచ్ఛిన్నమైనయా, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా తెలివిగా వ్యవహరించి తమ పనులు తాము కానించుకుంటూ నాయకుల పనులు కూడా కానించిన అధికారులు ఎవరు, ఇలాంటి అనేక అంశాలు అయితే ఖచ్చితంగా రావాలి. వచ్చారా గెస్ట్? అనేక అంశాలు అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇదొకటైతే. ఇంకొక అంశం, వినుకొండలో జరిగిన ఒక ఘటన, ఇద్దరు వైసీపీ నాయకులు, వైసీపీలో పనిచేసిన ఇద్దరు నాయకులు, మండల సిటీ నాయకుడి దగ్గర, వైసీపీ సిటీ నాయకుడి దగ్గర పనిచేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒకరినొకరు అతి భయంకరంగా నడి రోడ్డు మీద జిలానీ అన్న వ్యక్తి, షాహిద్ అతని పేరు, లైక్ అతన్ని కత్తితో అత్యంత దారుణంగా చూస్తేనే భయం కలిగించే విధంగా అతన్ని నరికి చంపిన తీరు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళి పరామర్శించిన తీరు, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీలో నేను యుద్ధం చేస్తాను, దీని మీద రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడుగుతాను, అలాగే పిఎంని అపాయింట్మెంట్ అడుగుతాను, హోంమంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీలో నేను ఈ బుధవారం వెళ్ళి అక్కడ ఒక ఉద్యమం చేస్తాను, ఇది సేవ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు. ఇద్దరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే అని పదే చెబుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ చట్టంలో ఇక్కడ తిరుగుతుంది అంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దామని. అధికారంలో వైసీపీ ఉన్నన్నాళ్ళు కూడా ఇదే పరిస్థితి కొనసాగి వాంటెడ్లీ మనం అభివృద్ధిని పక్కకు నెట్టిపడేసి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో జాగ్రత్తగా గమనిద్దాం, చూద్దాం అన్న కొంచెం అయినా సరే ఇది లేకుండా మరి ఈరోజు అలా ఆలోచించడం, మరి ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే అసలు ఒక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులకే ఢిల్లీకి వెళ్ళి నేను ఉద్యమం చేస్తాను అంటే కనుక అదేంటిది అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. మేబీ అది సమంజసమా ఏమో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశంలో భాగంగా పర్టికులర్గా మీరంతా కాల్ చేయాలి కాబట్టి నేను మీకు ఇంత సవివరంగా జరిగిన తీరుని ఈ వారం అంతా కూడా జరిగిన ఈ యుద్ధం విషయం గురించి చెప్పాల్సి వచ్చింది. రైట్, స్క్రీన్ మీద నెంబర్లు స్క్రాల్ అవుతూనే ఉంటాయి, దానికి కాల్ చేయొచ్చు. రైట్, గెస్ట్ వచ్చారు. రైట్, గురునాథం గారు ఉన్నారు. గురునాథం గారు సామాజిక వర్గాలకి సంబంధించి ఒక ఫైట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 3 రాజధానుల యుద్ధంలో కూడా ఆయన్ని ఎలా ఉపయోగించుకున్నారన్న విషయాన్ని కూడా అందరి ముందు కూడా చెప్పారు. ప్రస్తుతం గురునాథం గారు జాయిన్ అయ్యారు. నమస్తే గురునాథం గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. గురునాథం గారు, నిన్నంతా మీరు మాట్లాడినట్టున్నారు బాధితుడి పక్షాన, ఏమనిపించింది ఆ కేసు మీరు దగ్గరగా చూసిన తర్వాత? ఇదిగోమ్మా, నిన్నంతా ప్రెస్లో పేపర్లో కూడా పతాక శీర్షికల్లో వచ్చినాయి, ఇవన్నీ కూడా ప్రముఖ పత్రికల్లో కూడా. నిన్న సంఘాలన్నీ కూడా చాలా అద్భుతంగా స్పందించినాయి అమ్మా లక్ష్మి గారు. హలో 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 గురునాథం గారు ఓకేనా అండి? ఆడియో ఓకేనా? హలో గురునాథం గారు ఆడియో ఓకేనా? ఆడియో ఓకే. చెప్పండి అండి. మా లక్ష్మి గారు, చాలా నిన్న జరిగినటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని, బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ విజయవాడలో కేంద్రంగా, అసలు 4th ఎస్టేట్ అనేటువంటి ఈ యొక్క పిల్లర్ ఏదైతే వంశీ గారు కాదు, ఇక్కడ వ్యవస్థ, వంశీ గారు అనేది ఒక వ్యక్తి అక్కడ నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థలో ఓ పెద్ద పాశుపతాస్త్రం.
దాన్ని నిగ్గుదేల్చాల సమాజంలో. కేసులు ఏందమ్మా, మీరు ఇందాక చెప్పారు విజయసాయి రెడ్డి అతని జీవితకాలం కోర్టుల పక్షి. అతని జీవితమే అసలు ఒక పెద్ద ఒక గ్రంథం రాయొచ్చు హ్యాబిచువల్ క్రిమినల్ గా. అతను అలవాటు పడినటువంటి నేరగాడు. అసలు అది ఇదే పని అమ్మా. అతను మనం మంచినీళ్ళు ఎట్లా తాగుతామో అట్లా తాగి వదిలేస్తాడు. ఇవన్నీ చాలా చూశాడు. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉంటాడు కదమ్మా. చెప్పకూడదన్నా కూడా మార్పు రాలి అతనిలో. వంశీ గారు, నేను ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరినో పొగట్టం కాదు, చాలా అద్భుతమైనటువంటి మీ లక్ష్మి గారు, మీరు కూడా నేను చూశాను ఈ విశ్లేషణ అంతా కూడా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అంశాల మీద మీరు స్పందించినటువంటి తీరుతెన్నులు చాలా అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ లో మదన్ మోహన్, నాట్ ఓన్లీ మదన్ మోహన్, ఇప్పుడు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటా ఉన్నాడో, డొల్ల మాటలు చెప్పి ఆగమాగం చేసి ఊదరగొట్టి సమాజంలో జనాలను మభ్యపెట్టినటువంటి విషయాలు మీ అందరికి తెలుసు. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఎరుకుల జాతిని ఈ రోజున మీరు ఏం ఆశించకుండా సమాజంలో ఒక దుర్మార్గుడు, ఒక బలవంతుడు విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీ అయ్యుండి చెరబట్టినటువంటి అంశాన్ని మీరు ఇంకా స్పష్టంగా చెప్పారు. ఏది తివారీ విషయంలో, తివారీ విషయం చెప్పారు కదమ్మా ఇందాక. మనకి గుర్తుంది, జనాలందరికీ తెలుసు. ఆయన 90 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ దాకా, కేంద్ర మంత్రుల దాకా బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను నేను కాదు అన్నాడు. అతను చేసిన రాజకీయాలు అందరికి తెలుసు. మనోళ్లే బయట పెట్టారు అంతా కూడా, స్టింగ్ ఆపరేషన్ చేసి. అతను చివరికి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని డిఎన్ఏలో తేలిన తర్వాత వాటేసుకొని నా కొడుకుని వారసుడని చెప్పి ప్రకటించాడు. పదవులు కూడా పోగొట్టుకున్నాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే కోణంలో బొక్కుతా ఉన్నాడు. అంటే నిజం నిగ్గుదేల్చాలి కదమ్మా. నిన్న మేము ప్రెస్ మీట్ పెడితే విజయవాడలో ఎంత స్పందన అంటే సంఘాలన్నీ కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆశ్చర్యచిక్కుతులను చేసింది. అసలు ఇంతుందా విషయం. మదను మొదట భర్త అంటున్నారేంటి? అది కరెక్ట్ కాదు, అందరు సరి చేసుకోవాలి. అసలు సుభాష్ రెడ్డి అనేవాడు యాక్సెప్ట్ చేయట్లా భర్త అంటే. ఇక్కడ పెద్ద ఎపిసోడ్ ఉంది, అతనే అసలు భర్త. మొదట భర్త కాదు, రెండో భర్త కాదు. అక్కడ షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఇక్కడే ఉంది మిస్టరీ. సో దాన్ని కూడా నిగ్గుదాల్సాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా మీరు చెప్పారు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విజయసాయి రెడ్డి గారి యొక్క అంశాన్ని నిన్న పొలిటికల్ గా డైవర్ట్ చేయటం కోసం, ఎపిసోడ్ ను డైవర్ట్ చేయటం కోసం ఒక చిన్న అంశం అమ్మా, మీ బాబాయిని ముక్కలుగా గొట్టలతో నరికేసి రక్తపు మడుపుల్లో ఉంటే ఆ రోజు నువ్వెందుకు డిమాండ్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమేగా అప్పుడు ఉంది, నువ్వు ఏం చేయలేదుగా డిమాండ్. తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిందిగా, ఢిల్లీకి వెళ్తానని అనలేదు, చేయలేదు, డిమాండ్ చేయలేదు కదమ్మా. నువ్వు డిమాండ్ చేయకుండా లక్ష్మి గారు ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఎవరు అతను ఇద్దరు రౌడీలు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అందరూ ఉంటారు పార్టీల్లో. ఇప్పుడు సమాజం కాక అందరూ అన్ని పార్టీల్లో ఉంటారు, ఏదో పార్టీలో ఉంటారు అందరూ. ఈ పార్టీలకి ఆపాదించటం అంటే మీరు అన్నట్టుగా అంటే డైవర్ట్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళారంటారా? అమ్మా డైవర్ట్ చేయడానికి ఏముందమ్మా, అసలు ఒక సామాన్య కార్యకర్త. అవును, రైట్. అయితే గురునాథన్ గారు నాకు ఒక విషయం అది కూడా మాట్లాడదాం. అంటే మీరు నిన్న ఇంతమంది సంఘాలతో మాట్లాడారు, జడ్జి రామకృష్ణ గారు మీ పక్కనే ఉన్నారు, అనేక సంఘాలు అంతా మీరంతా ఆ వేదికగా మదన్ మోహన్కి సపోర్ట్ ఇచ్చారు. అంటే మదన్ మోహన్ చూస్తే ఏమనిపించింది అంటే, ఇద్దరు భార్యాభర్తలు స్వార్థంతో ఉన్నారా? ఇద్దరు భార్యాభర్తలు పిల్లల కోసం ఆలోచిస్తున్నారా? లేదు అంటే ఇద్దరి మధ్య మళ్ళీ కలవలేనంత అగాధం వీళ్ళు సృష్టించుకున్నారా? ఏమనిపించింది? అమ్మా ఇక్కడ అంతా ప్రధానంగా జరిగినటువంటి అంశం అంటే ఆర్థిక మూలాలు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సంబంధాలే. ఇక్కడ వాళ్ళ కుటుంబాన్ని జడగొట్టినటువంటి అంశం ఏంటంటే, అమ్మ మనం నార్మల్ గా ఆలోచిద్దాం. చాలా మంది కూడా నేను మీకు ఈ సమాజానికి కూడా నేను చెప్పదలుచుకున్నాను.
చాలా మంది గయారంగాళ్ళు రాజకీయాల్లో కానీ భర్తలు కానీ కొంతమంది నాయకుల గురించి గొప్పగా చెప్తా ఉంటారు ఇంటి దగ్గర. నేను అతనితో విజయసాయి రెడ్డి గారితో తిరుగుతుంటే ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2 గా ఉన్నాడు, అసలు ప్రపంచం అంతా ఆళ్ళ చుట్టే తిరుగుతుంది అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అమ్మా, భార్యకి ఏమనిపిస్తుంది అంటే రాజును చూసిన కాళ్ళతో భర్తను చూస్తే తక్కువగా అనిపిస్తా ఉంటుంది. ఇతను పోయి 24 గంటలు వేరే మగోడు గురించి చెప్తా ఉంటే అసలు ఈ భర్త నాకెందుకు, అతనితో ఉంటే భోగాలు అనుభవించచ్చేమో అనుకునేటువంటి ఒక చెడు ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బలహీనతగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ప్రభావం కనపడతా ఉంటది. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఆ ప్రభావం ఈ పవర్ గేమ్ లో విజయసాయి రెడ్డి చూపించినటువంటి ఆ ఏదైతే భూదందాలు, కోట్ల రూపాయలు ఏదైతే ఆ ప్రలోభాలకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఇంతకన్నా మనల్ని సేవ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నా భర్త అవసరం లేదు నాకు అనుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు వాడు. ఆ అమ్మాయి మైండ్ సెట్ ని అట్లా ఫిక్స్ చేశారు. నిన్న నేను చూసింది ఇది మొత్తం కూడా విజయసాయి రెడ్డి గారే వీళ్ళ కుటుంబాన్ని కూలదోశాడమ్మా. శాంతి పాపం ఎక్కడో, ఆ అమ్మాయి కూడా గిరిజన ముద్దు బిడ్డ, ఎన్నో కోటి ఆశలతో ఏ ఆడపిల్లలైనా భర్తతో కుటుంబాన్ని బ్రహ్మాండంగా ఈ సమాజంలో కంట్రిబ్యూషన్ ఇవ్వాలా. వాళ్ళ ఫోటోస్ అవన్నీ కూడా వాళ్ళు వండర్లాకి వెళ్ళినవి, వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ తల్లో వాళ్ళ అత్తగారు పిల్లలతో కలిసి వాళ్ళంతా ఎంజాయ్ చేసిన ఫొటోస్ అవన్నీ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉన్న కుటుంబంలానే ఉన్నారు. అవును, ఒకప్పుడు చాలా బాధేస్తుందమ్మా. ఇంకొకటమ్మా, నీకు ఇక్కడ సాంప్రదాయం గురించి చెప్పాలమ్మా. గిరిజనులు, నేను ఇక్కడ జనాలకు తెలియాలా, చెప్పండి. అమ్మాయి ఒకటి చెప్తా ఉంది, నేను ఆ సమాజంలో నేను దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిని. ఈ ఎరుకల జాతిలో ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉందమ్మా, లిపి లేనటువంటి భాష, ఎరుకల భాష. ఈ ఎరుకల భాష పెద్దలంతా కూర్చొని ఈ పెళ్లి సెటరేట్ చేసేటప్పుడు పావుసారా అని ఉంటదమ్మా. అంటే పెద్దలందరూ కూర్చొని ఓలి 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 వేస్తారమ్మా. ఓలి అనేది ఒకటి వేసి మాడా పోడా అనేటువంటి దాన్ని అందరూ కూర్చొని అటు ఇటు చుట్టాలు పెద్దలు అందరూ కూర్చొని ఈ పావుసారాయి తీసుకున్న తర్వాత మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటారమ్మా. అట్లానే తర్వాత కూడా అభియోగాలు వస్తే అదే పావుసారా రిటర్న్ చేసేసుకొని షేర్ చేసుకొని ఇంతటితో ఈ బంధం తెగిపోయింది అని ఒక సాంప్రదాయంగా కోర్టులకు వెళ్లకుండా ఎప్పుడో త్రేతాయుగం నుంచి వచ్చేటువంటి ట్రెడిషన్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఈ కులాలు. ఇంకోటమ్మా, మా ఈ కులంలో ఎరుకుల జాతిలో ఎవరన్నా మహిళ తప్పు చేసిందంటే ఆమెను పిలిచి ఒక పలుగుని కాలుస్తారు. కాల్చి అది ఎర్రగా కాలిన తర్వాత దాన్ని పట్టుకోమంటారు. పట్టుకున్న తర్వాత నువ్వు తప్పు చేసి ఉంటే కాలుద్ది, నువ్వు తప్పు చేయకపోతే కాలదు అనేటువంటి మూఢాచారంతో ఇదంతా కూడా చేస్తా ఉంటారమ్మా. ఇప్పటికి కూడా ఇవన్నీ మూఢాచారాలు. ఇప్పుడు చదువుకున్నావు, నువ్వు G5 లో ఉన్నావు, స్వర్ణయుగంలో ఉన్నావు, నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని మా పెద్దలంతా కలిసి కూర్చొని ఈ పావుసారా సిస్టమ్ లో మాకు విడాకులు ఇచ్చారంటే షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఇప్పుడు మనం చట్టం ముందు కోర్టుకు వెళ్ళిన తర్వాత బోత్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఆ ట్రెడిషన్ యాక్సెప్ట్ చేయట్లా. సో మీరు అన్నట్టు తప్పు చేసిన వాళ్ళని కాల్చే విధానాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుద్ది పావుసారాన్ని ఒప్పుకున్నామంటే. అంతే కదమ్మా. ఇప్పుడు ఈమె శాంతి నేను కమ్ టు ది పాయింట్. మా కులాచారం ప్రకారం నువ్వు అది పట్టుకుంటానికి వస్తావా తప్పు చేయలేదని? నువ్వు నిప్పులు పట్టుకుంటావా, రాడ్డుని పట్టుకుంటావా? ఇప్పుడు పావుసారాన్ని తను నమ్ముతుంది కాబట్టి ఇందులో కూడా నువ్వు తేల్చుకుంటావా అని అడుగుతారు. వస్తావా? ఇప్పుడు ఆ గడ్డ పరుగుని పట్టుకోవటానికి వస్తావా? లేదు కదా. నువ్వు దీనికైతే రాలేవు. దీనికంటే రానప్పుడు మరి నువ్వు రానప్పుడు మరి ఆ విడాకులు ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది? బాగా చెప్పారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత కోర్టు మనం ఏదైతే బైండ్ అయి ఉంటామో ఆ చట్టానికి బైండ్ అయి ఉండాలమ్మా. ఇటీవల చట్టంలో కూడా వారు చెప్తా ఉన్నారు,
గిరిజనులు 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అదేనేది. అది సాంప్రదాయబద్ధంగా ఆఫ్ ది రికార్డ్. ఇప్పుడు దానికి చట్టం కూడా చేశారమ్మా. ఎక్కడ నార్త్ ఈస్ట్ కంట్రీస్ లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెగలు ప్రత్యేకించి ట్రైబల్స్ కి వాళ్ళు 3 వివాహాలు చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు బైండింగ్ లాలో ఉందమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను శాంతి గారు, మీరు చదువుకున్న వాళ్ళు విఘ్నులు, మా 2 బిడ్డలు, మీరు రోడ్డు మీద పడకూడదు, మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. అసలు ఎవరైతే దీంట్లో విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేశాడు? సుభాష్ రెడ్డి నేనేం ఒప్పుకోవట్లా, అతను సెకండ్ భర్త అంటే. సో ఒప్పుకోవట్లేదు కాదండి, అది కూడా ఎవరో కాల్ చేస్తే ఆడియోలో వచ్చింది. నిజానికి ఈ రోజు వరకు సుభాష్ రెడ్డి బయటికి రాకపోవడం అంటే ఏంటది అసలు? తను అంత చక్కగా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వదిన, వీళ్ళందరితో కూడా తను ఫొటోస్ లో ఉంది అని చెప్తోంది కదా. తను సుభాష్ రెడ్డి తల్లి ఉంది, సుభాష్ రెడ్డి వాళ్ళ అక్కనో ఎవరో ఉన్నారు. అయినప్పటికీ సుభాష్ రెడ్డి బయటికి రాకపోవడం అంటే 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 ఇది కూడా ఇప్పుడు అంటే ఈ జాతిలో పుట్టిన ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయిని నేను ఏం చేసినా ఏం కాదా అన్నట్టుగా. సరే, అతను అవునా కాదా? కేవలం ఆ బిడ్డను ఎత్తుకోవడానికి వెళ్ళాడా? బాధ్యత తీసుకున్నారా? ఏమన్నా విజయసాయి రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వెళ్ళారా? తన ఇష్టంగా వెళ్ళారా? ఏదో ఒకటి చెప్పాలిగా. కాదమ్మా, ఇక్కడ జరిగినటువంటి మిస్టరీ ఏంటంటే బినామీ ఎవరో సుభాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి బినామీ మీడియేటర్. ఇతను చెప్పినట్టు ఆడుతున్నాడు. ఈ ఫోటోలు తీయటం, ఈ కన్ఫ్యూజన్ అన్నమాట. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఇట్ ఇస్ అ డ్రామా. అవునండి, ఇట్స్ అ డ్రామా. ఆ అమ్మాయిని మధ్యలో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆట ఆడారు. ఈ సాక్ష్యాలను తారుమారు చేయడం కోసం గేమ్ చేంజర్ అన్నమాట ఇదంతా కూడా. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. గురునాథన్ గారు కాలర్స్ ఉన్నారు మనకి. ఈ ప్రోగ్రామ్ లో కాల్స్ చేస్తూ ఉంటారు పబ్లిక్ రకరకాల ప్రాంతాల నుంచి. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి. అదే అండి, ఈ ఏదైతే మదన్ మోహన్ శాంతి ఇష్యూ ఉందో దీంట్లో మన డిబేట్స్ లో ఏమవుతుందంటే ఎవరో ఒకరిని మీద జాలి పట్టడం జరుగుతుంది. ఎవరో ఒకరి మీద వచ్చేటువంటి మీరు పిలిచే గెస్ట్ ని బట్టి కాసేపు మదన్ మోహన్ మీద లేదా కాసేపు శాంతి మీద మనం జాలి పడుతున్నాం. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ కూడా ఆర్థికంగా త్వరగా ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచనలో జరిగినటువంటి తప్పిదం అండి. దాన్ని రాజకీయ నాయకులు అంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు లేదా సుభాష్ రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. సో దీంట్లో ప్రైమ్ తప్పు ఎవరిదంటే అసలు ఫస్ట్ వీళ్ళిద్దరిదేనండి. వీళ్ళిద్దరూ ఆర్థికంగా ఎదగాలి అని ఒక మంచి విద్యావంతులు, కానీ ఆ విద్య వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు. దానివల్ల వీళ్ళు తప్పుటడుగులు వేశారు. ఆ తప్పుటడుగుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు రాజకీయ నాయకులు. అంతే, అది జరిగిందండి. కాబట్టి ఇది ఒక సమాజ అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాబ్లం గా కూడా ఇది మనం మాట్లాడుకుంటున్నాం. అది దళితులా ఇంకొకలా కాదండి. ఏ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా రాజకీయ నాయకులు దాన్ని అంటే కాదండి. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బందులు కానివ్వండి, లేదంటే లైఫ్ లో ఎదగాలి అన్న కోరిక కానివ్వండి, ఎవరికి ఉండి చెప్పండి. అందుకే కదా ఇంత కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకునేది, ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి ఇది చేసేది. అది అందరికీ ఉంటుంది. కానీ మరి ట్రాప్ లో పడే వాళ్ళని వీళ్ళు ఎలా క్యాచ్ చేస్తారు రాజకీయ నాయకులు కూడా? అవునండి, అదే అంటే ఆశ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా విక్టిమ్ అవుతారండి. ఓకే, అంటే స్లోగా ఎదగాలి కదండి. ఖచ్చితంగా ఒకేసారి స్వర్గానికి విచ్చేసేద్దాం అంటే ఎట్లా? అవును, ఏదో సామెత కూడా ఏదో ఉంటుంది. అవునవునండి, దాంట్లో జరిగినటువంటి ఎదుగుట విరుగుట కొరకే అని. అవునండి, దాంట్లో జరిగినటువంటి ఇష్యూ అండి ఇది. అదే అండి, అది నా ఒపీనియన్. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ అండి. ఖాదర్ బాషా గారు ఉన్నారు విజయవాడ నుంచి. బాషా గారు నమస్తే. లక్ష్మీ మేడం గారు నమస్తే. బాషా గారు చెప్పండి. బాషా గారు వంశీ గారికి మేము అందరూ అంటూ ఉంటాం, పర్లేదు విజయసాయి రెడ్డి మొత్తం ఆక్రమించుకొని మొత్తం మాఫియా క్రికెట్ నిన్న జగన్ వెళ్ళి చిలక పలుకుపల్లి వెళ్తున్నాడు. మా విజయవాడ వెళ్ళి బొట్టాంకన్న గారు బోండమ్మ గారు చూస్తాను కలిసి మెయిన్ రోడ్డు మీద కర్రలు పెట్టి దాడి చేశారు. అప్పుడు ఆయనకి చట్టాలు జ్ఞాపకం లేవు, శాంతి భద్రతలు జ్ఞాపకం లేవు. ఇలా నీతులు మాట్లాడుతున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఈ 5 సంవత్సరాల్లో శాంతి భద్రతలు ఎవరున్నాయో ప్రజలందరూ తెలుసు. ఇలా ఆయన చెప్పినా ఇదే పరిస్థితి లేదు. అలాగే విజయసాయి రెడ్డి వైజాగ్ మొత్తం ఆక్రమించుకుని
గోండాలు పెట్టి ఆఖరి ఒక ఎంపీనే విజయసాయి రెడ్డి కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించాడంట. ఎంపీని కిడ్నాప్ చేపించిన వాడు విజయసాయి రెడ్డి. అందుకోసం ఆ కేసు పోలీసు వాళ్ళు కూడా చేయించలేదు. ఎంపీని కిడ్నాప్ చేయించి అవునండి, ఎంపీ కుటుంబాన్ని, ఎంవివి సత్యనారాయణ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేపించి సంతకాలు పెట్టించి ఇచ్చిపించాడు. అందుకోసం ఎంపీ చెప్పుకోలేక బయటికి పాపం నరకాసన పడ్డాడు. అందుకోసం విజయసాయి రెడ్డి పెద్ద గోండా అంటే ఎంతవరకు ఆయన గవర్నమెంట్ ఉంటే సాగి తర్వాత కుక్కైపోతాడు. ఇప్పుడు వాడు కుక్క ప్రస్తుతం కుక్క మరుగుతుంటది, ఏం చేయలేదండి. అది ఎందుకంటే వాడు చేసిన తప్పుని మళ్ళీ అది ప్రజల బెదిరించాలా చేయాలంటే అది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరించాడు, ఎంతో మంది ప్రభుత్వం బెదిరించాడు, మొత్తం చేశాడు. అసలు ఎస్ఎండ్ భూమి అంటూ మొత్తం వాళ్ళ కుటుంబం మీద రాపించుకున్నాడు, జనాలు రాపించుకున్నాడు. లక్ష్మీ గారు కూడా విల్లాలు ఎట్టుకుంది ఏంటనేది ఆయన ఆ లక్ష్మి మొత్తం లక్ష్మీ గారు ఆ శాంతి గారు ఆస్తి కూడా అటాచ్ చేయాలి గవర్నమెంట్. అదేంటంటే లక్ష్మీ గారు ఆ శాంతి గారి ఆస్తి కూడా అటాచ్మెంట్ చేయించాలా గవర్నమెంట్ కి. అంటే ఎంతెంత ఉంది అంటే ఈవిడ పేరుతో ఏమైనా పెట్టారా అసలు ఏంటిది? ఆవిడ తీసుకునే జీతం ఎంత, లోన్ ఎంత పెట్టారు, ఎక్కడి నుంచి తెచ్చారు? ఖచ్చితంగా ఉంటుంది కదా. రేపు ఐటీ కూడా ఇన్వాల్వ్ అయితే. రైట్ అండి, థ్యాంక్ యూ పాషా గారు. గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు బాగున్నారా? బాగున్నాం తల్లి. అమ్మ నేను ఈ మూడు విషయాల మీద కొద్దిగా క్లారిటీగా చెప్తాను. నాకు ఒక్క నిమిషం టైం కొంచెం ఇవ్వండి, ఏంటంటే క్లోజ్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పవలసిన సందేశం చెప్పలేకపోతాను. అందుకని ఇప్పుడు ఈ సుభాష్, ఈ విజయ, శాంతి और మదన్ మోహన్, సుభాష్ ఈ ఎపిసోడ్ ఉన్న చూడండి. ఈ ఎపిసోడ్ చాలా క్లిష్టమైంది. ఈ వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీధిని పడేస్తారు, వాళ్ళు జైలు పాలు చేస్తారు. ఒకటి అక్కడ జూపూడి ప్రభాకర్ రావు ఉన్నాడు చూసారా? అవును, ఆయన ఎస్సీ మాల. ఇప్పుడు ఈ అమ్మాయి ఎరుకుల ఎస్సీ. ఇలాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేశారు. వాళ్ళు వల్ల వేసుకుని శ్రీలక్ష్మి ఉంది బ్రాహ్మణం ఎవరో అలా ఇలా ఎంత మందిని వాళ్ళు ఈ రెండు ఎస్సీ ఎస్టీలోనే వీళ్ళే ట్రాప్ లో పడతారు ఎక్కువగా. తర్వాత కాపులు అలాగా వీళ్ళు ట్రాప్ లో పడి వీధిని పడేసి వాళ్ళు వీధిని పాడేసి డోర్ దగ్గర లేకపోతే చేతులు కంటేసి చంపేసి ఇలా ఈ బలైపోయేది వీళ్ళే. నేను చెప్తాను, కులాల వారీగా ట్రాప్ చేస్తున్నారంటారు. ఏమన్నా ట్రాప్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒకటి వినుకొండ గొడవ చెప్తాను చూడండి. వినుకొండకు వచ్చాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి దొంగ, గజ దొంగ. ఆ గజరంగా వచ్చి నేను ఇంత క్రితం కూడా మాట్లాడాను. ఈ రాష్ట్రానికి బ్రతికు ఉన్నంత కాలం శాంతి లేకుండా చేస్తాడు. ఇప్పుడు వెళ్తాడు, ఢిల్లీ వెళ్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు ఆ కేసు గురించి. ఇప్పుడు డైవర్ట్ చేస్తాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేస్తాడు. ఇంత క్రితం కూడా అంతర్జాతీయ బ్యాంకులకి లెక్కలు రాశారు. కొద్దిగా ఈ మాట్లాడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఈ విజయసాయి రెడ్డి అన్నవాడు ఇది ఎక్కడన్నాడు? ఈ రాష్ట్ర ప్రజలు కొన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఈ విష మొక్కలు నాటాడు రాజశేఖర్ రెడ్డి. ఈ విష మొక్కలు నాటాడు. ఈ విష మొక్కలు చెట్లే కూర్చున్నా ఇప్పుడు బోర్డంత డబ్బు ఈ రాష్ట్రాన్ని దోసేసి బోరుగుండి చేశారు. ఏది రుచికొండనాడు బోరుగుండి అయిపోయింది మన రాష్ట్రం. దీన్ని బాగు చేస్తున్నారు. ఒక నెల 8 రోజులు అయింది ఇప్పటికి. శాంతి భద్రతలు లోపించేట ఎక్కడ లోపించే ఎన్ని పనులు చేస్తున్నారు. పోలవరం కానీ, అమరావతి కానీ, రెవెన్యూ కానీ, ఎవరి తరపున వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఎవరో నారేంద్ర మనోహర్ కానీ ఆ బియ్యాన్ని 43,000 45,000 మెట్రిక్ టన్నులు దోచేశారు, విదేశానికి పంపించారు. స్పెషల్ షిప్ ప్రత్యేక ఓడ కొనేసుకుని ప్రత్యేక విమానంతో కొనేసుకుని తరలించేశారు డబ్బు. లండన్ ఎక్కడ దీవులకి అక్కడ కూతురు పెద్ద కూతురు అక్కడ పర్యవేక్షిస్తుంది ఆ డబ్బుని. మీకు తెలియని విషయాలు ఇంకా నేను చాలా చెప్తాను. గురునాథన్ గారు కూడా తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు మూడు రాజధానులకి సపోర్ట్ చేసేది అన్నారు. గురునాథన్ గారు కూడా ఇందులో భాగస్వామి అన్నారు. లేదంటలేదు ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు లాగా.
అంటే ఆయన బయటకు వచ్చారుగా, ఆ సమస్య నుంచి బయటకు వచ్చారు, ఆయన ఎలా వాడుకోవాలని చూశారు అన్న విషయాల్ని ఆయన రియలైజ్ అయ్యి దాన్ని తెలుసుకొని బయటకు వచ్చారు. ఒక్క నిమిషం గంగరాజు గారు ఆయన మాట్లాడుతా అంటున్నారు, చెప్పండి అండి. గురునాథం గారు. గంగరాజు గారు మీరు చెప్పిన వాస్తవాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఎట్లా ప్రలోభ పెడుతున్నారు అనేది చాలా చక్కగా మాట్లాడారు. కానీ జూపూడి ప్రభాకర్ రావు గారు అక్కడ కూర్చోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం మనందరం కూడా. ఎందుకంటే అతను ఒక అంబేద్కర్ వాదిని చెప్తూ ఇద్దరు టక్కులు చేసుకుంటారు వైసీపీలో, విజయసాయి రెడ్డి గారు, మన జూపూడి ప్రభాకర్ గారు, మేమిద్దరం మేధావులు అన్నట్టుగా. ఇప్పుడు నువ్వు దళితుల కార్డులు పెట్టుకొని ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఒక గిరిజన మహిళకి అన్యాయం జరిగింది, ఒక గిరిజనుడికి అన్యాయం జరిగింది, వీళ్ళ కలపాల్సింది పోయి ఆయన వీరుడు సూర్యుడు విక్రమాదిత్యుడు ఇలా మాట్లాడారు. రైట్, ఒక్క నిమిషం అండి. గంగరాజు గారు కంక్లూడ్ చేశారా? అయిపోయిందా చెప్పడం? ఈ రాష్ట్రాన్ని నేను లాస్ట్ ఇయర్ చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వరకు ఈ జగన్ అన్నవాడు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం బాగుపడదు. జగన్ అనేవాడు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు. ఎక్కడ పాతాల్లో తొక్కేయాలి, అది చంద్రబాబు నాయుడు చేయాలి. ఇది నా కోరిక. రైట్, సరే అండి. రైట్ అండి గంగరాజు గారు. నెక్స్ట్ కాలర్ వీరబాబు గారు ఉన్నారు కాకినాడ నుంచి. వీరబాబు గారు ఉన్నారా? ఓకే, హరినాథ్. గురునాథం గారు ఇంకొక కాల్ మాట్లాడి మనం మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి హరినాథ్ గారు ఉన్నారు. హరినాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు హరినాథ్ అండి. చాలా 2 years తర్వాత మీతో మాట్లాడుతున్నా. ఛాన్స్ వచ్చింది, ధన్యవాదాలు. చెప్పండి అండి. యాక్చువల్ ఏంటంటే నేను ఒక 3-4 days నుంచి మీకు ట్రై చేస్తున్నానండి. ఆ వంశీ గారి మీద ప్లస్ మీ మీద ఆవిడ చేసిన ఆరోపణల్ని మాకు అవకాశం దొరికితే ఆవిడ ముందే, ఆ విజయసాయి రెడ్డి ముందే పచ్చి బూతులు తిట్టాలని కూడా ఉంది. మీరైతే ఎలాగైనా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారేమో అని, మాకైతే ఆ మాటలు విన్నాక మేమైతే కంట్రోల్ చేసుకోలేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు బూతులే వస్తాయి చూడండి, అయినా సరే కంట్రోల్ చేసుకుంటున్నాం. ఏంటంటే ఆవిడ మాట్లాడేది మీ గురించి, ఆవిడ తప్పు చేసి, ఆవిడ పిల్లలు లేచి ఆవిడ తప్పు చేసి మీరేదో కవరేజ్ చేస్తే మీ గురించి మాట్లాడుతున్నారా అంట. వంశీ గారి గురించి ఇతను మాట్లాడతాడు, వంశీ గాడు అట. ఏంటి ఆయనకు కూడా పిల్లలు, ఆయనకు అమ్మ నాన్న ఉన్నారు కదా. సారీ, అతను ఆడికి అనకూడదు, కానీ మా బాధ అలా ఉంది. ఏంటంటే పద్ధతిగా ఎవరైనా మాట్లాడుకోవాలి. ఓకే, మీ గురించి న్యూస్ లో వచ్చింది, పబ్లిక్ చేశారు, మీరు అది ఖండించండి, డిఎన్ఏ టెస్ట్ రెడీ అనండి. మీరు వంశీ గారు చెప్పింది అదే కదా, మీరు ఒప్పుకోండి, డిఎన్ఏ టెస్ట్ చేయండి. 2 నిమిషాల్లో మీకు రిజల్ట్ అనేది ఏమిటనేది వస్తుంది. జర్నలిస్టులు ఇష్టం వచ్చిన చెప్తున్నాడు. అయినా సార్ మీరు కూడా ఇంకా స్థానం ఇంకా ఇది అవ్వకూడదండి. వాళ్ళకి ఇలాంటి అల్పిస్తుంటే ఇంకా వాళ్ళకి ఏదో రెచ్చిపోతున్నారు. ఇంకా కాదండి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, కొన్ని మనం అంటే కొన్ని భరించాలి. అంటే వాళ్ళకిలాగా మనం వ్యవహరిస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా. అవునండి, కరెక్టే. కానీ ఏంటంటే వాళ్ళు అలుసుగా చూస్తున్నారండి. అదే మాటని అలుసుగా చూస్తున్నారు. అంటే మనకి చేత కాదన్నట్లే ఉంటున్నారు. అదే చెప్దామని 4 days ట్రై చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, ఇది అంతా ఇప్పుడు మదన్ మోహన్ గారిది అంతా కులం సైడ్ ట్రాక్ అవుతుందండి. కొద్దిగా చూడండి, ఇదంతా ఒక కులం వైపు వెళ్ళిపోతుంది. ఏ కులం వాళ్ళైనా సరే తప్పు చేస్తే తప్పేనండి. ఆవిడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీకు 20 years నుంచి బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఒక ఇల్లు కొనుక్కోలేదు. వాళ్ళు 3 సంవత్సరాలు జాబ్ చేస్తూ 5-6 వేల కోట్లు విల్లాలు కొనుక్కుంటున్నారు. అంటే ఎట్లా సాధ్యం అలా కాదు. వాళ్ళు గొప్పవాళ్ళుగా సరే అంత చేసుకొని కూడా పోనేమన్నా ఆమె ఏమైనా కుటుంబాన్ని నిలబెట్టుకుందా అంటే అది కాకుండా ఈరోజు అటు ఇటు కాకుండా నలిగిపోతున్న అధికారులు ఎవరు, వాళ్ళు గుర్తించాలి. మనం ఎవరు ట్రాప్లో పడుతున్నాం, ఏ మాయల్లో పడుతున్నాం, ఏ తాత్కాలిక ఆనందాల్లో పడిపోతున్నాం అనేది గుర్తించాలి.
ఇప్పుడు రీసెంట్ గా ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా నా ఆడపిల్లలు కాదు, మదన్ మోహన్ రెడ్డి తీసుకోమని కూడా స్టేట్మెంట్ ఇస్తుందండి. నాకు ఒక్కడే కొడుకు అని అంటుందండి. అంటే ఆవిడ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బిజినెస్ ఆలోచించాలి. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా నా పిల్లలు కాదంట. అలాంటి వాళ్ళు ఏ సపోర్ట్ చేస్తారో. అవును, ఆమె కాదు అని బాధతో అంటుందా, లేదంటే వాళ్ళకి నా ముఖం చూపించలేనన్న బాధతో అంటుందా, లేదంటే అసలు వద్దు అని ఆమె వదిలేసుకుంటుందా, అర్థం కావట్లేదు. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హరినాథ్ గారు. ఇంకొక కాల్ రమేష్ గారు, హైదరాబాద్. రమేష్ గారు చాలా బ్రీఫ్గా చెప్పండి ప్లీజ్. నమస్తే మేడం, గంగరాజు గారు నమస్తే అండి. యాక్చువల్లీ ఇది జనరల్గా జరుగుతుంది కానీ అండి, పాపం మా తండ్రి లేని బిడ్డ మా జగన్ అన్న, ఎవరు ముసలోడు అంటారు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏం చేయగలంటే అండి, ఏమీ చేయలేడు కదా చంద్రబాబు నాయుడు. సాయి రెడ్డి లాగా పిల్లల్ని పుట్టించకుండా చేయలేడు. ఆ పిచ్చోడు అని చెప్పు రాష్ట్రం బాగోవాలంటాడు, ప్రజలు బాగోవాలంటాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏంటి మేడం ఇది? అరెస్ట్ చేసి లోపలాడేకండి, అరెస్ట్ చేసి లోపలాడేకి ఏంటండి ఇది? కంటే 5 సంవత్సరాలు భరాయించుకున్నాం మేమందరూ, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఎవరినంటే తండ్రి లేని బిడ్డ అంటాడు వాడు. 10 లక్షల కోట్లు దొబ్బేశాడు ఇద్దరు ఆడపిల్లలకి 5 లక్షల కోట్లు. ఏంటండి ఇది? ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది, మనం ఎటు వెళ్ళిపోతున్నాం? ఆ ట్రైబల్ బిడ్డని పాపం ఏదో ఆ చిన్నపిల్ల ఏదో ట్రాప్ చేస్తారు, ట్రాప్ లో పడిపోయిన పాపం పిల్ల. ఆ పిల్ల గురించి మనం మాట్లాడుకుంటే కూడా బాధ అనిపిస్తుంది. నాకు కూతురున్నా మా పిల్ల గురించి మాట్లాడి బాధ కదండి. ఈ వయసులో అస్తమాత్రం మా చంద్రబాబు నాయుడు గారిని మోసరోడు 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 అన్నారండి. మరి ఈడు మోసరోడు కదా, ఈడేమన్నా యంగ్స్టారా? వీడేమన్నా వీడు చేసిన పని ఏంటి మరి? ఆలోచించండి మేడం, అసలు హ్యూమన్ బీయింగ్ ఆలోచించండి. పాపం ఏదో ట్రైబల్స్ వచ్చింది, పాపం ఏదో కష్టపడి జీవితంలో పైకి వచ్చింది, వాళ్ళ జీవితం నాశనం అయిపోయినాయి కదండి, వాళ్ళ పిల్లల జీవితం నాశనం అయిపోయినాయి కదా, అందరూ నాశనం అయిపోయారు కదా మేడం దీంట్లో. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఒకరి స్వార్థానికి సినిమా లాగా మొత్తం చిన్న భిన్నంగా అయిపోయింది. ఎనీవే, థ్యాంక్ యూ రమేష్ గారు. అమ్మ, మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారంటే ఆడపిల్లకు రక్షణ ఉండాలా? అది మీలాంటి వాళ్ళు బయటకు రాలేరు. బయటకు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చదువుకున్నారు కాబట్టి నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నేను ఎంత వరకు ఉండాలి, నా పరిధి ఏంటి అనేది మహిళలకి తెలిసి ఉండాలి. అంతే, అది వాళ్ళ విజ్ఞత అండి. ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాము ఎగ్జామ్లో కాదు, జీవితంలో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాము అనేది కూడా అవసరం. రైట్, ఎనీవే, థ్యాంక్ యూ రమేష్ గారు. గురునాథన్ గారు ప్లీజ్. అమ్మా, ఇవన్నీ చాలా చక్కగా స్పందించారు వ్యూవర్స్ అందరూ. అవునవును, వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు. ఎక్కడెక్కడి నుంచి మాట్లాడారో చూసారుగా. రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, హైదరాబాద్. గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, అవును, వివిధ కోణాల నుంచి వివిధ కులాల ఎంత క్లీన్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ఇష్యూని రాష్ట్రం అంతా. అంటే నాట్ ఓన్లీ ఏపీ మేడం, అవునండి, అప్ టు అమెరికా, అవును, త్రూఅవుట్ వరల్డ్ లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అవును, వంశీ గారు టేకప్ చేసినటువంటి అంశం చాలా అద్భుతమైన అంశం అమ్మా. అవును, ఇది సమాజాన్ని ఒక శాస్త్రీయ కోణంలో ఇప్పుడు ఇదేదో టార్గెటెడ్ గా తీసుకున్నాం అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారు కానండి. మొన్న బియ్యం విషయంలో ఒక చైర్మన్ గా ఆయన కాకినాడకే వెళ్ళి గ్రౌండ్ లో ఏం జరుగుతుందో స్వయంగా ఆయనే వెళ్ళి రిపోర్టింగ్ చేశారు. వస్తాము అని. నేను చాలా సంవత్సరాల నుంచి వారిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, వంశీ గారిని. చాలా అదివరకు మీ మహా టీవీలో వెంకట్రావు గారు ఉండేవాడు, అవును, తర్వాత వంశీ గారు. అవును, అసలు వీళ్ళు చేసేటువంటి చాలా బ్యాలెన్సింగ్ గా సమాజంలో ఏ ఒక కులానికో ఏ ఒక పార్టీకో అన్వయించకుండా అంశాల వారిగా మాట్లాడేటువంటి అంశాన్ని నేను స్పష్టంగా వ్యక్తులను విమర్శించకుండా ఏ మీడియా అయినా నేను చూడలేదు. కానీ ప్రత్యేకించి మహా టీవీ మటుకి చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా పెద్దరికంగా పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంటది సమాజం పట్ల. అది పాశుపతాస్త్రం అమ్మా. నేను ఐ అప్రిషియేట్ వంశీ గారు యాజ్ వెల్ యాజ్ లక్ష్మి గారు. యు ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఫర్ పబ్లిక్, ఫర్ సేక్ ఆఫ్ పబ్లిక్. ఇప్పుడు మీకు అసలు ఆ కమ్యూనిటీ కంటెంటే కనపడట్లా. చాలా చక్కగా ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడే గాని చేతల్లో చేయలేదు.
ఈ యొక్క రిజిడ్ గా ఉన్నటువంటి రేర్ కమ్యూనిటీ, రేర్ లీడర్షిప్ ని బయటికి తీసుకొస్తా ఉన్నారు ఈ సమాజంలో. వాయిస్ లెస్ అంటే వాయిస్ తీసుకొచ్చి వాయిస్ లెస్ పీపుల్ కి వాయిస్ తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజున నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నానమ్మా. నా ప్రొజెక్షన్ వస్తే ఈ సమాజంలో ప్రశ్నిస్తానేమో అనే భయంతో అన్ని పార్టీలు కూడా, అన్ని వ్యవస్థలు కూడా ప్రొజెక్షన్ ఇవ్వకుండా నోరు నొక్కేస్తా ఉన్నాయి. అద్భుతమైనటువంటి పాఠవాలు, అద్భుతంగా ప్రజాసేవ చేయగలిగినటువంటి చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళందరినీ వెలికి తీసేటువంటి కార్యక్రమం మీరు పెట్టుకోవటం చాలా అద్భుతం. నేను ఇంకొకటి చెప్పాలమ్మా, ఈ కమ్యూనిటీలో ఆ శాంతి గారు, మదన్ మోహన్ నిన్న నేను పెట్టినటువంటి పెద్ద భారీ ఎత్తున ప్రజా సంఘాలతో పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అన్నమాట. అంటే ప్రజా సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయి ఈ సమాజం పట్ల అనేది స్పష్టంగా వెళ్ళింది. డీజీపీ గారికి పిటిషన్ ఇచ్చామమ్మా, హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాం, సిటీ కమిషనర్ గారికి ఇచ్చాం. 2-3 రోజుల్లోనే ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది తప్పకుండా. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, అనితమ్మ గారు, మా సోదరి హోంమంత్రి గారు, వారు మొన్న చెప్పారమ్మా పత్రికాముఖంగా, ఆడవాళ్ళ జోలికి ఎవరన్నా వెళ్ళినా సరే, ఎంత స్థాయి వ్యక్తి అయినా సరే, ఈ మునగాళ్ళు అదే ఆఖరి రోజు అన్నాడు. అమ్మ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, విజయసాయి రెడ్డి గారికి కూడా మినహాయింపు లేదు దీంట్లో. అమ్మా అనిత గారు, మీరు అందరి కళల్లో వెలుగుని నింపుతారని అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే మీరు చాలా మంచి చదువుకున్నటువంటి మహిళ, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళ. ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్యాసిఫై చేయడం కోసం కారకుడు ఎవడైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మేము ఫర్దర్ ఏ విధమైనటువంటి ఉద్యమం చేస్తామనేది, నేను ఉద్యమం చేస్తే అందరికి తెలుసమ్మా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా. నేను చాలా బుల్డోజ్ చేస్తాను, నిలబడతాను, కలబడతాను, రిజల్ట్ వచ్చేదాకా ఉంటాను. బడబాకిని పుట్టిస్తాను, నేను ఒక సునామీని పుట్టిస్తాను. నేను నాట్ ఫర్ కమ్యూనిటీ, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నారు కాబట్టి నేను బహుజన వాదంతో వెళ్తానమ్మా. నేను ఎంత గొప్పగా ఉద్యమం చేస్తానని. మీరు అంత ఇంటెలెక్చువల్ కాబట్టి గురునాథన్ గారు, మీరు అంత ఇంటెలెక్చువల్ కాబట్టి మీకున్న సమాజం మీద, లేదంటే సామాజిక వర్గాల మీద, రాష్ట్రం మీద మీకున్న అవగాహన అంత బలంగా ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళని 3 రాజధానుల ఉద్యమానికి పిక్ చేసుకున్నారు. ఇంతకుముందు గంగరాజు గారు చెప్పినట్లుగా ఏ సామాజిక వర్గంలో బెస్ట్ ఉన్నారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ, ఆ తర్వాత కాపుల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు ఈ పారామీటర్స్లో. అందులో బెస్ట్ అంటే మంచి తెలివిగల వాళ్ళని పిక్ చేసుకోవడం అనేది వైసీపీ చేసిన పని అనేది మరి ఇప్పుడు తెర మీదకి వస్తుంది. కానీ ఈ సామాజిక వర్గాలకి, నేను ఈ సామాజిక వర్గాలు నా వాళ్ళు అని చెప్తున్నారు, కానీ ఆ నా వాళ్ళతో చేయించే పనులేంటి, రేపు ఏదైనా జరిగితే ఆ నా వాళ్ళు ఎక్కడ ఇరుక్కుపోతున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. ఇంకొకటమ్మా, మీకు ఇంకొక అంశం చెప్పాలా అంటే, ఇక్కడ ఇప్పుడు చెప్పాలో లేదో ఆ సందర్భం కాదు కానీ చెప్పండి. విజయసాయి రెడ్డి గారి అవినీతి సుంకాలు పుంకాలు, ఈ ప్రేమ సమాజాన్ని దశపల్లాకు సంబంధించినటువంటి శాంతిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు 3 సంవత్సరాల కన్నా స్థలాలు ఎవరికి కూడా ఇది అంటే మనం అగ్రిమెంట్ ఇచ్చేసి వాళ్ళకి దాని మీద ఎలాంటి డీల్స్ జరగకుండా కొంతమందికి ఇవ్వటం ఉంటుందమ్మా. ఎవరికి వాళ్ళకి ఏదో సంస్థకి ఒక 3 ఏళ్ళు లీజుకి ఇస్తారు. అవును, ఏమా 33 సంవత్సరాలు 99 సంవత్సరాల కంట 99 అంటే కొన్ని కోట్ల రూపాయలు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు భయపడుతుంది ఏంటంటే, తీగలాగితే డొంకంతా బయటకు వస్తుందేమో, దీని వెనక చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, దాని గురించి భయపడుతున్నారమ్మా. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎందుకు వైజాగ్ రాజధాని, ఇదిగో దసరా, ఇదిగో దీపావళి, ఇదిగో సంక్రాంతి అన్నారు. ఇప్పుడు అర్థం అవుతుంది. మీరు వచ్చారు, రేపు ఎల్లుండి నా భార్యతో, నా కుటుంబంతో, మీ బిడ్డ వచ్చి కాపురం పెడుతున్నాడు, కొత్త కాపురం పెడుతున్నట్టుగా మీకు ఒకసారి అది మీరు భలే గుర్తు చేశారు. నేను ఉద్యమం చేసేటప్పుడు, అన్నా గురునాథం అన్నా నిన్ను హక్కును చేర్చుకుంటానన్నా, ఇంకా ఎన్నాళ్ళు చేయాలండి ఈ ఉద్యమం, మరి 3 రాజధానులు ఇస్తానన్నారు కదా మీరు. నేను అడిగితే ఏం చెప్పాడంటే, సంక్రాంతికి వెళ్తానన్నా అన్నాడు. సరే సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను వెళ్తే ఉగాదికి వెళ్తానన్నా అన్నాడు. ఉగాదికి కూడా టైం అయిపోతే దసరాకి వెళ్తానన్నా అన్నాడు. దసరాకి ఏంది వెళ్తే
అన్నా నేను క్రిస్టమస్కి వెళ్తానన్నా అన్నాడు. క్రిస్టమస్ అయిపోయిన తర్వాత ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అన్నా నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సీఎం గా ఏకైక అక్కడ ఋషికొండలో దిగి కాపురం పెడతాను, అక్కడి నుంచి పరిపాలన చేస్తానన్నాడు. నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక నా సమాధుల మీద పూలు పోయాల్సిందే 3 రాజధానుల ఉద్యమంలో, చివరికి మా ఉద్యమకారులందరికీ చెప్ప చేతికి ఇస్తావు, నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేను, నువ్వు రాజకీయ కోణంలో నిన్ను చిరచ్ఛేదం చేయకపోతే ఈ 3 రాజధానులు అనే అంశం నీకు రాజకీయంగా శరాఘాతంగా మారుద్ది అని చెప్పి నేను బయటకు వచ్చాను. కాదండి, అప్పటికి మీరు రియలైజ్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా 3 రాజధానుల గురించి ఎదురు చూసింది మీరే. ఇది ఎప్పుడు ఆయన వైజాగ్ వెళ్తారా, ఎప్పుడు నేను ఈ కాడు వదిలేద్దామా, ఇది ఎన్ని రోజులు లాగాలా అని దినదిన గండంగా లాగినట్టున్నారు. అవును, నేను సంవత్సరం నుంచే నేను విజయసాయి రెడ్డికి ఒక వినతి పత్రం ఇచ్చానమ్మా. లాస్ట్ జూన్ లో సుబ్బారెడ్డికి ఇచ్చాను, సజ్జలకి ఇచ్చాను. 100 కోట్లు మమ్మల్ని అడ్డం పెట్టుకొని, దుర్మార్గుడైనటువంటి దళితులను అడ్డం పెట్టుకొని, ఏమీ లేనటువంటి ఒక తాబేదారిని తీసుకొచ్చి ఒక ఎంపీనిగా చేస్తే, ఈ జాతుల్ని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని కులాలను అమ్ముకుంటున్నటువంటి సురేష్ని అతను 100 కోట్లు సంపాదించుకొని మీ అందరికి షేర్లు ఇస్తా, నేను ఏదైతే కంప్లైంట్లు ఇచ్చానో మొత్తం అందరు కలిసి నాకు తెలియదమ్మా దొంగల ముఠా అని వీళ్ళంతా, వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు ఫోన్లు చేసుకొని సురేష్ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే అన్నా ఇవన్నీ పక్కన పెట్టే అన్నా అని చెప్పి సీఎం గారి దగ్గర పానీయకుండా, ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా పెద్ద దొంగల ముఠా. నేను యాక్చువల్లీ గురునాథన్ గారు, నాకు మీరు మన ఫస్ట్ డిబేట్ లో నేను మేబీ మీ నేమ్ మిస్ అయ్యాను, తర్వాత మీరు 3 రాజధానుల ఉద్యమం నాకు ఎక్కడో స్ట్రైక్ అయింది. అంటే అప్పుడు పదే అమరావతి రైతులు ఏడుస్తూ మాకు ప్రతిరోజు డిబేట్లో, నేను కూడా వాళ్ళ పాదయాత్రలో వెళ్ళాను. నిజంగా అంటే వాళ్ళ సమస్యను చూసిన తర్వాత నేనైతే నాకు అసలు ఎప్పుడు చూసినా వాళ్ళని చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను అంతే ఒక బిడ్డలాగా వాళ్ళు నన్ను దగ్గర చేర్చుకున్నారు. ఆ సమయంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్తూ వాళ్ళ ముఖాలు కూడా చూసేవాళ్ళు కాదనేది వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. కానీ మీకు మాత్రం డైరెక్ట్ యాక్సెస్ ఉండేదంట, మీరు మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళంట లోపలికి. నేను రోజు వెళ్తానమ్మా, నా దగ్గరికి వచ్చి ఆపి నమస్కారం పెట్టి వెళ్ళేవాడు. అన్నా అని రోజు క్యాబినెట్ కి వెళ్తా, అప్పుడు గుర్తొచ్చింది నాకు గురునాథం అన్న పేరు. ఓకే ఆయన అని చెప్పేసి. అంటే నిజంగా అంటే ఒక వ్యక్తిని, మీరు కూడా ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకున్నారు, దేని మీదైనా మాట్లాడగలరు. మీరు అన్నట్లుగా ఉద్యమాన్ని ఎలా ఉరుకులు ఎత్తించగలను, ఎలా ఒక సునామీ సృష్టించగలను అని ఎలా చెప్పారో, అంటే అలాంటి వ్యక్తిని పిక్ చేసుకున్నారు. ఆ అవసరాన్ని మీకు చెప్పి దీని అవసరం ఉంది అని చెప్పి మిమ్మల్ని అలా పిక్ చేసుకున్నారు అనమాట. అది అవునమ్మా. ఇంకొక ఈ సందర్భంగా కూడా చెప్పాలమ్మా, నీకు ఎలక్షన్స్ ముందు ఏదో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఎంత అవినీతి చేస్తారనేది ఒక నిమిషంలో మీకు చెప్పేస్తాను. చెప్పండి. 2019 ఎలక్షన్లప్పుడు నన్ను లోటస్ పాయింట్ కి పిలిపించాడమ్మా. నేను అప్పుడు ఉద్యమాలు చేస్తూ ఉన్నా. వాళ్ళ బాబాయ్ పిలిపించాడు, గురునాథం అన్నం తీసుకురా అంటే అప్పుడు 13 పార్టీలను 15 సంఘాలు చిన్న కలిపి అన్నా అనేవాళ్ళ మిమ్మల్ని? గురునాథం అన్నా అనేవాళ్ళ? గురునాథం అన్న అంటాడు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ మొత్తాన్ని అందరిని కలిపి ఒక మూవ్మెంట్ చేస్తా ఉన్నానమ్మా. అప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ జాతీయ కోఆర్డినేటర్ గా ఉండి నేను 10 లక్షల మందితో నేను కృష్ణమాది గారు అందరం కలిసి మీటింగ్ పెట్టి 80,000 కిలోమీటర్లు తిరిగి మీటింగ్లు పెట్టి అంత మూవ్మెంట్ లో ఉన్నాం, విజయం సాధించాం. ఆ నేపథ్యంలో పిలిచి అన్న బాగా ఉద్యమాలు చేస్తున్నాడు, మన పార్టీకి సపోర్ట్ గా పనిచేయమను అంతే చెప్తే, నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. అతను వివేకానంద రెడ్డి గారితో రోటర్ యాక్ట్ లో తిరుగుతూ ఉండేవాడు అక్కడక్కడ. సరే తీసుకెళ్తే నన్ను తీసుకెళ్లాడు. స్లాటర్స్ పాయింట్ లో ఒక 45 నిమిషాలు నుంచొని మాట్లాడామమ్మా. కూర్చున్న తర్వాత అన్ని సంఘాలను తీసుకెళ్లి మాట్లాడిన తర్వాత, అన్న నువ్వు నాకు చెయ్యాలన్నా అని చెప్పాడు. నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నా అంటే 4 కులాలకి 4 సీట్లు కావాలండి అని అడిగా. అడిగితే MRPS నుంచి ఇస్తానంటే సురేష్ పేదోడు, సరే అంటే నేనే అన్ని చూసుకుంటాను నాకు వదిలేయండి అన్న అన్నాడు. మరి ST కోటి, BC కోటి, మైనారిటీ కోటి అన్న గవర్నమెంట్ రాగానే మీరు లేట్ అయ్యారు, లేకపోతే నేను ఎక్కడ నా సీట్ అడ్జస్ట్ చేసేవాడిని, గవర్నమెంట్ వచ్చాక ఇస్తాను. సరే అంతా మాట్లాడుకున్నాం, రాష్ట్రం అంతా తిరగాలన్నా నువ్వు రథయాత్ర చేయాలన్నాడు.
మీ సంఘాలు పెట్టుకో. సరే చేస్తానని చెప్పిన తర్వాత ఒక 3 కోట్ల రూపాయలు దీని ఖర్చు నన్ను బడ్జెట్ ఏమంటే ఇచ్చానమ్మా. ఇచ్చిన తర్వాత చనిపోయేటప్పుడు 3 రోజుల ముందే ఇదంతా జరిగింది. 12వ తారీఖు, ఇతను 14వ తారీఖు చనిపోయాడమ్మా. ఎవరు? వివేకానంద రెడ్డి. అప్పుడు దాకా నన్ను బాగానే చూశారమ్మా. ఆ 3 కోట్లు శాంక్షన్ చేయాలని రామకృష్ణారెడ్డి, అక్కడ చల్లా మధుసూదన్ రెడ్డి, విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా సంతకాలు పెట్టి, కృష్ణారెడ్డి ఉంటాడమ్మా అక్కడ కింద ట్రెజరర్ ఉంటది, వాళ్ళకి ఆ బిల్లు పాస్ చేస్తారనమాట పార్టీలో. ఆ బిల్లు అని పాస్ చేశారు. 2,85,00,000 మీటింగ్ కావటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటే, అన్న నువ్వు వెళ్ళిపో, నేను ఎక్కడ కనెక్ట్ అవ్వను, నేను విజయవాడ పెద్ద బహిరంగ సభ పెడతానంటే నేను రాలేకపోవచ్చు అన్న, నువ్వు కంటిన్యూ చేయి, ఇగో వీళ్ళు నీతో అకామిడేట్ అవుతారు. ఆయన కే నాగేశ్వర రెడ్డి ఉంటాడు, పిఏ, ఆయన కూడా అప్పు చెప్పాడమ్మా. ఇదంతా చేసిన తర్వాత నన్ను పంపించారమ్మా. అదర్ దాన్ ఫ్యామిలీ. నేను అనంతపురం నుంచి స్టార్ట్ అయితే, నేను బ్రాహ్మడి చేతిలో గొర్రె పిల్లని కుక్క పిల్ల ఎట్లయితే చేశారో 10 మంది కలిసి చీ అని వదిలేశారో, నేను శ్రీకాకుళం వెళ్ళి తిరిగి వచ్చేలోపు నన్ను మా యొక్క జాతి వాళ్ళతో, ఈ SC ST BC మైనారిటీలతో ఒక చెడు ప్రచారం చేయించేశారమ్మా. 3 కోట్లు కాజేశాడు, ఎవరికి ఇవ్వకుండా తిరిగేసి వచ్చేసాడని ఒక చెడు ప్రచారం. నాకు ఇచ్చింది అమ్మా మొత్తం కూడా 20-25 లక్షలు. మొత్తం నా సొంత డబ్బులు పెట్టుకొని చెయ్యాలని చెప్పి తలంపుతో వెళ్ళా. రేపిస్తాం, ఎల్లుండిస్తాం అని చెప్పేసి అవన్నీ వీళ్ళు ముగ్గురు డ్రా చేసేసుకొని, ఇట్లా చాలా మంది సంఘాల డబ్బులన్నీ డ్రా చేసేసుకొని పనిచేసుకొని లోటస్ ఫండ్ లో 100 కోట్ల రూపాయల ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని, ఆయన తెలుసో తెలియదో ఎన్నిపోటు పుడుస్తూ ఉంటారు. ఇదే ప్రక్రియ. విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి గూడు పుట్టాలని చేసి, నేను ఇది అడిగానని చెప్పి నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి తీసుకెళ్ళనీయకుండా, ఇంత మేధావి గురునాథం రేపు అడ్వైజర్ గా నా స్థానంలో ఆయన కూర్చుంటాడేమో, ఇదంతా పెద్ద చక్రం తిప్పుతాడేమో, నిజాలు చెప్పేస్తాడేమో అని చెప్పి నన్ను సీఎంను కలవనీయకుండా నన్ను హెరాస్ చేసి దారుణంగా హింస పెట్టి, ఇది సమాజానికి ఒక చెడు ప్రచారం చేసి, గురునాథం సంఘాల వాళ్ళు ఇట్లా అమ్ముడుపోతారు, వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు మిస్యూజ్ చేస్తారు అని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, సమాజంలో ఇప్పుడు కూడా వీళ్ళు రాజ్యాధికారం తీసుకుపోరు, వీళ్ళు క్యారెక్టర్ ఇంతే, వీళ్ళు క్రెడిబిలిటీ లేనోళ్ళు, క్యారెక్టర్ లేనోళ్ళు, కమిట్మెంట్ లేనోళ్ళు, కన్సర్న్స్ లేనోళ్ళు, ఆర్గనైజింగ్ కెపాసిటీ లేనోళ్ళు, వీళ్ళు రాజకీయాల్లో పనికిరాని ఒక ముద్ర వేయటం కోసం నన్ను ఎగ్జాంపుల్ గా చేసి నన్ను బలిపశువుని చేశారమ్మా. సింపుల్. ఆయన చనిపోయిన తర్వాత అడిగేవాళ్ళు లేడని చెప్పి నా గాడ్ ఒక ప్లాన్ ప్రకారమే ఎప్పుడు మిమ్మల్ని ముందు తీసుకువెళ్ళాలి, ఎప్పుడు మిమ్మల్ని ఆపేయాలి, ఎక్కడ తొక్కిపట్టాలి అన్నట్టు చేశారు. అంటే ఇది 3 రాజధానులది రాదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, కానీ దీన్ని ఇచ్చేసినట్టున్నారు. కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టి, అంటే ఈ అంశం వచ్చింది కాబట్టి గురునాథం గారు, రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి వైజాగ్ లో పెట్టి దానికి వైసీపీ నాయకులు అంతా వెళ్ళారు. అప్పటికప్పుడే ఒక నాయకుడిని కూడా తయారు చేశారు. ఆయన పేరు లాలా లజపతి రాయ్. అక్కడ వికేంద్రీకరణ ఉద్యమ నాయకుడు, అంటే ఉత్తరాంధ్ర హక్కులు అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఆ సమయంలో నేను ఏమండి ఆ కృత్రిమ అది పక్కన పెడితే ఆయన్ని ఆ సమయంలో నేను లైవ్ లోకి తీసుకున్నా. పాపం ఆయనకి ఏమీ తెలియదు. ఆయన లిటరల్లీ మిమ్మల్ని అన్నా కానీ ఇంటలెక్చువల్ తీసుకొచ్చి పెట్టారు, కానీ ఆయనకి అసలు ఏమీ తెలీదు. ఆయన తీసుకొచ్చి పెట్టి బొమ్మలా పెట్టి వెనకుండా అతను ఊకనే అమ్మా మిరపచేలో పిడతలాగా పెట్టి దిష్టి బొమ్మను పెట్టినట్టు పెట్టి లిటరల్లీ పాపం నేను చాలా బాధపడ్డాను ఆయన చూసి. అప్పుడు ఆయన ఎంత సఫికేట్ అయ్యారండి మాట్లాడడానికి. బ్లూ మీడియా ఉంది కదమ్మా, సాక్షిలో పతాక శీర్షికల్లో పెట్టి అతనేదో చేస్తున్నట్టుగా పేపర్ ఉద్యమం చేయించారమ్మా. కానీ లక్కీగా అంటే మీ అంత ఎలివేషన్ రాలేదు, లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఈ రోజు? ఒక బీసీ నాయకుడు అమ్మా. ఇట్టోళ్ళందరూ కొన్ని అడ్వాంటేజెస్ తీసుకొని బయటకు రాకూడదని నేను విన్నవిస్తా ఉన్నాను. ఎందుకంటే మేము 40 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాం, ఈ సమాజంలో ఉన్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. అతను ఏం చేస్తాడు తెలుసా? కృత్రిమంగా నాయకులను పుట్టిస్తాడమ్మా. నాయకులను వాడేసుకుంటాడు. ఆ క్రెడిబిలిటీ అంతా అతను తీసుకుంటాడు. వీళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. అవును, ఇతను రాజకీయాల్లో సమాజ్ చేసేస్తాడు. అవును, అసలు ఏంటండి 5 ఏళ్ల పాటు ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రకంగా ఎక్కడ నేను
నేను అంటే నాకు ఆ సమయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ధర్మశ్రీ గారు లేదంటే రోజా గారు కూడా అప్పుడు అక్కడికి వచ్చినట్టున్నారు, మంత్రులు మాట్లాడారు, సభ పెట్టారు, వీళ్ళంతా వీళ్ళే ఉన్నారు. అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇది వైసీపీది కాదని మళ్ళీ వీళ్ళు అంటారు, ఉద్యమం వచ్చింది అంటారు, అటు రాయలసీమ అంటారు. సరే అసలు ఈ వ్యక్తి వెనుకున్న వ్యక్తి ఎవరని ఆయన రిక్వెస్ట్ చేసి ఒకసారి రండి మాట్లాడడానికని డిబేట్ 3 ప్రాంతాల నుంచి 3 పెడితే పాపం ఆయనకి అసలు నోట్లో నాలకలేదు, ఆయన ఏం చెప్పలేకపోతున్నారు. అమ్మా లక్ష్మి గారు, ఇప్పుడు ఉద్యమం చేస్తుంది నేను రైట్ ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల గురించి. నేను ఉత్తరాంధ్ర పోయి నేను పెట్టాలి మీటింగ్, మంత్రులు ఎట్ట పెడతారు? అవును, అనేక రకాలు జరిగినాయిలేండి, వింతలు విడ్డూరాలు అన్ని చాలా జరిగినాయి. ప్రొజెక్షన్ ఇవ్వకుండా ఉండటం కోసం ఎగ్జాక్ట్లీ క్రెడిబిలిటీ వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. అలాగే కాలర్స్ ఒక విషయం కూడా మాట్లాడండి విజయసాయి రెడ్డి గారి విషయంతో పాటుగా. ముఖ్యంగా ఒక్క నిమిషం గురునాథన్ గారు, కాలర్స్ లైన్ లో ఉన్నారు. రాష్ట్రపతి పాలన రావాలి అంటే 40 రోజుల టీడీపీ గవర్నమెంట్ మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని గురించి కూడా మాట్లాడండి. అంటే ఎంతవరకు మనం విజయసాయి రెడ్డి గారి ఇష్యూలోనో అంటే ప్రజలు కూడా అటువైపు ఆ కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు, కానీ రేపు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే కనుక రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వెరీ అలర్ట్ గా ఉండాలి. ఓటు వేసి గెలిపించి ఒక ప్రభుత్వాన్ని తీసుకురావడంతో కాదు, ఆ ప్రభుత్వాన్ని కాపాడడం కూడా ఈరోజు ప్రజల బాధ్యతగా తీసుకున్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బట్ కాబట్టి ముత్తయ్య గారు ఉన్నారు బాపట్ల నుంచి, ఆయన ఏమంటారు చూద్దాం. ముత్తయ్య గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మీకు అక్కడ ఉన్న ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ శుభాభినందనలు. గవర్నమెంట్ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. హలో చెప్పండి ముత్తయ్య గారు. మేడం వంశీ గారిని అలా అనటం తప్పే మేడం. ఎట్లా అంటే అదే రాజధాని విషయంలోని రాజధాని గురించి ఫోకస్ చేసి రాజధాని విషయంలోని ప్రజలందరూ పడే పాటను చూపించడం కూడా తప్పే మేడం. ఇది చూపించడం తప్పైతే విజయసాయి రెడ్డి గారిది అది తప్పే మేడం. అదే విధంగా మరి అనంతబాబు హత్య గురించి మరి చెప్పటం తప్పే మేడం. అదే విధంగా ప్రజలు పడే కష్టాలని రియల్ గా మహాన్యూస్ లో చూపించడం అన్ని తప్పే మేడం. ఇప్పుడు మొన్న నాదెండ్ల మనోహర్ గారి బియ్యం పట్టుకొని మరి ఆ బియ్యం చూపించడం కూడా తప్పే మేడం. అవన్నీ సక్రమమైన బియ్యం అని చెప్పాలి మేడం. అది అక్రమం కాదు, సక్రమేమని చెప్పాలి మేడం. అట్లా కాకుండా ప్రజలు పడే ప్రతి విషయంలోని మహాన్యూస్ వంశీ గారు నిజంగా బయటకు వచ్చి ఒక సామాన్య మానవుల్లాగా మీరు వంశీ గారు ఇద్దరు నిజంగా మీరు బయటకు వచ్చి ప్రజల్లో మమేకం అయ్యి డిబేట్లు నిర్వహించి ఒక్కొక్క ఊర్లోని ఒక్కొక్క నాయకుడి దగ్గర ఏ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది రాజధాని 3 రాజధానులు అని చెప్పి అంటమేంది మేడం? అసలు చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది మేడం. ఇది ఒకే రాజధాని, బిల్ పాస్ అయింది, పార్లమెంట్ లో పాస్ అయింది. పార్లమెంట్ ఓకే అన్న తర్వాత ఒకసారి ఓకే అన్న తర్వాత ఎన్ని బిల్లులు ఎన్ని రాజధానులు తయారైనాయి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఎన్ని బిల్లులు ఒక్కసారి రాజధాని అని చెప్పి ప్రమోట్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళి 3 రాజధానులు తయారైనయా? ఉత్తరాంచల్, పనాంచల్, ఒడిశా ఇట్లా ఎన్ని రాష్ట్రాలు ఒక రాజధానిగా నిర్మితమై ఉన్నాయా? లేకపోతే 18 రాజధానులు అయినాయా? కాలేదు కదా. అట్లాగనే ఒక ఎస్సీ అమ్మాయి మేడం, గోల్డ్ మెడలిస్ట్, 5 కోట్ల మంది ఆంధ్రులో 33 లక్షల మంది ఉన్నటువంటి ఎరుకలో ఎస్సీలు అంటే అన్ని ట్రైబల్స్ వస్తారు మేడం. అందులో ఉన్నటువంటి ఆమెకి గోల్డ్ మెడల్ ఇచ్చారంటే ఆ గోల్డ్ మెడల్ కి ఉన్న వండ తగ్గింది మేడం. అది ఆమె ఆ చదువుని మాలాంటి నేను ఒక ఎస్టీ, నేను ఒక ఎరుకుల, మా ఇంటి పేరు కుంభా ముత్తయ్య నా పేరు, కుంభా ముత్తయ్య నా పేరు. ఆ యొక్క గోల్డ్ మెడల్ ని మా ఎరుకుల వాళ్ళకి ఆ చదువుని మాలాంటి పేదవారికి ఉపయోగపడినట్లయితే మేము సంతోషించేవాళ్ళం. ఎంత మీ జాతి అంటే అనొద్దు అంటే తక్కువ కాదండి, ఏ కులం అయినా ఏ జాతి అయినా వారంతా ఈరోజు ఆమె నెత్తిని పెట్టుకునే వాళ్ళుగా అంత స్థానంలోకి వెళ్ళింది, ఎండోన్మెంట్ లోకి వెళ్ళింది. ఎంత ఎంత గౌరవంగా చూస్తారు. ముఖ్యంగా అంటే ఎరుకల జాతిలో అంటే నాకు తెలిసిన చరిత్రలో చెంచులక్ష్మిని శ్రీవారే వివాహం ఆడారు అనేది మనం వింటూ ఉంటాం. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న సామాజిక వర్గం కదండి. అట్లాంటిది ఇప్పుడు ఏదో నేను పెడతాను, ఏదో రాష్ట్రపతి పాలన పెడతానని చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక ఎంప్లాయీ వెళ్ళి మాట్లాడాలంటేనే భయంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎంప్లాయీస్ మొత్తాన్ని అలర్ట్ చేసి గవర్నమెంట్ ఫుల్ ఫార్మ్డ్ గా నడిపించాలంటే ఇంకొక 1 month 2 months పట్టింది మేడం. ఆ విధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ సెటిల్ అయ్యి ఫస్ట్ నెలలో ఎంప్లాయీస్ జీతాలతో సహా పెన్షన్లు కూడా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు మేడం. అటువంటి గవర్నమెంట్ ని బదనాం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి
ఆ విధంగా వినుకొండలో చేయటం ఏమంత సబబు కాదు. రాజకీయం చేస్తే రాజకీయంగా చేయాలి కానీ కులాలను అర్థం పెట్టుకొని రాజకీయం చేస్తే ఇక్కడ మన షోలోని కలం కన్నెర చేస్తే కుల రాజకీయ పిచ్చి మానుకోవాలి మేడం. కలం కన్నెర చేస్తే పేదవాడి ఇంట్లో ముంగిట్లు పథకాలు వాలిపోవాలి మేడం. కలం కన్నెర చేస్తే నిజమైన పేదవాడు ఆర్థిక స్థితిగతుల నుంచి పైకి రావాలి మేడం. కలం కన్నెర చేస్తే మీలాంటి వాళ్ళు మీరు మొన్న మీ డిబేట్ చేశారు మేడం, మీ పిల్లల్ని ఇద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఆడపిల్లలు తీసుకున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు మేడం, ఒక అమ్మాయికి పెళ్లి చేశాను మేడం, ఇంకో అమ్మాయి చదువుకుంటాను మేడం. నాలాంటి లేని వాళ్ళు నేను రోజు కూలికి వెళ్తున్నా మేడం, నేను చదువుకున్నా కానీ నేను రోజు కూలికి 500 సంపాదించుకుంటాను మేడం. కానీ నాలాంటి పేద పిల్లలకి ఆ కలం కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుందో చూసే మహాభాగ్యం మాకు కలగాలి మేడం. నిజంగా గ్రేట్. మీరు మాట్లాడిన వర్డ్స్, మీరు ఒక కూలి పని చేసుకుంటూ కూడా అత్యద్భుతంగా మాట్లాడారు. కలం గురించి, కలం కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందని చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ ముత్తయ్య గారు. అమర్నాథ్ గారు ఉన్నారు చిత్తూరు నుంచి. అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు రైట్ అండి. రామకృష్ణ గారు ఉన్నారు పల్నాడు నుంచి. రామకృష్ణ గారు. నమస్తే మేడం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. పెద్దలందరికీ నమస్కారం. గురునాథం గారు ఒక్కళ్ళే ఉన్నారండి. నమస్కారం మేడం. మాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి మేడం. చెప్పండి చెప్పండి ప్లీజ్ త్వరగా. ముందుగా మన విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ లో చూసాం మేడం, ఈ వంశీ గారిని వాడు వీడని ఒక సామాజిక వర్గం మీద పడి ఆలోచన మేడం. నాకు అది విచిత్రంగా ఉంది. ఒక సామాజిక వర్గం మీద పడి ఆలోచన మేడం. ఈ సామాజిక వర్గం ఏం పబ్లిసింది మేడం? ఇక్కడ కర్ణాటకలో మా అమ్మాయి చదువుతుంది ఎన్ఆర్ఐ డోనర్స్ అక్షరాలు 50 లక్షల రూపాయలు ఫస్ట్ చదువుకుని మెడికల్ స్టూడెంట్స్ ఇస్తున్నాం మేడం. ఈ సామాజిక వర్గం మేడం. సామాజిక వర్గం ఏం చేసింది మేడం? సరే, ఇంక రెండో విషయం మేడం, నిన్న వచ్చి ప్రెస్ మీట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా మేడం. మేడం ఇక్కడ ఈ వైసీపీ వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు తొలివిధి ఏంటి మేడం? అక్కడ ఢిల్లీ వెళ్ళి ఓఆర్ఆర్ శాంక్షన్ చేయించుకుని వచ్చింది మేడం. వీళ్ళకి తెలియట్లేదా? అవును. ఓఆర్ఆర్ మేడం గత ఇంతకుముందు 2019 సంవత్సరంలో వాళ్ళు 17,000 కోట్లు మేము ఓన్లీ ల్యాండ్ పొలం డబ్బులు మేము మొత్తం మేము రోడ్డుకి ఇస్తామని చెప్పినాము. ఒప్పించి మెప్పించి మన 25,000 కోట్లు శాంక్షన్ చేయించుకుని వచ్చారు మేడం. మొదటి విజయం. అవును, అది తొలి రెండో విజయం మేడం. ఇప్పుడు విజయవాడ తూర్పు బైపాస్ మేడం. మూడోది పేరేచర్ల 13 6 లైన్ రోడ్డు మేడం. ఇవన్నీ చేసుకుని వస్తా మాకు ఇంకా క్రమశిక్షణగా మేము ఏది ఇవన్నీ చేయకుండా తిట్లు పురాణం పెట్టకుండా మేమేం కార్యకర్తల జోలికి పోకుండా మేమేమో ఇబ్బందులు పడ్డా కానీ సైలెంట్ గా ఊరుకుంటున్నాం మేడం. చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం అన్ని చేస్తుంటే వీళ్ళకి ఏదో వచ్చి ఏదో జరిగిపోయింది. ఇక్కడ పల్నాడు జిల్లాలో పేరు పోసినప్పుడు ఏం చేశారు మేడం? మరి వీళ్ళంతా పల్నాడు జిల్లాలో జై కట్టకపోతే పేరు పోసి చేశారు కదా మేడం. పట్ట కథలు వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు మేడం రోడ్డు మీద. మరి ఇలాంటి చేసిన వాళ్ళు మొత్తం మా పరదాలు కట్టుకుని వెళ్ళే ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి ఎంత ప్రెస్ మీట్ పెట్టుకొని పెట్టారు మేడం. అక్కడ వచ్చి రాజకీయం మాట్లాడి ఓ అమ్మఒడి చేయలేదు, 4 రోజులు ఈ పథకాలు చేయలేదు, ఆ పథకాలు చేయలేదు, ఓ నాన్న గజ్జోలు పెడుతున్నారు. కాదు మేడం, కొంచెం టైం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మొత్తం ఆయన అంటే ఆయన వచ్చిందే ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి. ఆ గాడిలో పెట్టడానికి ఒక వ్యక్తి 74 ఏళ్ల వయసులో ఆయన శక్తినంతా, ఆయన అనుభవాన్ని అంతా దారపోయడానికి ఆయన చేస్తున్న ఈ యజ్ఞానికి వీలైతే అందరం కూడా ఒక సమిధులం అవ్వాలి, అందరూ తల ఒక చెయ్యేసి సపోర్ట్ చేయాలి. కానీ మళ్ళీ వెనక్కి లాక్కుంటే ఆగమైపోయేది ఆంధ్రప్రదేశే అండి. ఈరోజు ఇన్ని కులాలు అంటే నాది చెల్లాలి, నా మాట చెల్లాలి, నేను త్వరగా ఏదో జరగాలి, నన్నేదో నేను ప్రూవ్ చేసుకోవాలి అంటూ చేసే ఉద్యమంలో అంటే అలాంటి ఒక స్వార్థపూరిత దీంట్లో నిజంగా ఈ యజ్ఞానికి భంగం కలగకుండా కాపాడాల్సింది ప్రజలే. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే ఒక యజ్ఞానికి ఖచ్చితంగా వీలైతే ఒక సమిధిలాగా మారకపోయినా పర్లేదు, దూరంగా ఉన్నా పర్లేదు, కానీ చెడగొట్టాలనే ప్రయత్నం మాత్రం చేయకుండా ఉండాలని నిజంగా అంటే మనస్ఫూర్తి కోరుకున్నాండి. చంద్రబాబు నాయుడు గారు ఒక టీడీపీ పార్టీ అధినాయకుల ఇదంతా కాదు. ఆయన ఒక వ్యక్తిగా ఆయన కేవలం ఆయన విజన్ని మాత్రం, ఆయన ప్లానింగ్ కానీ లేదంటే ఆయన చేసే పని కానీ రేపటికి ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇప్పటికిప్పుడే నేను ఏం పని చేశాను, ఎంతమంది అధికారులు పనిచేశారు, ఏం పని చేయించుకోగలిగాను, పని 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 అని మాట్లాడే ఒక వ్యక్తి చేసే యజ్ఞాన్ని
అందరూ మద్దతుగా నిలబడాలండి. నిజంగా ఈరోజు 40% వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు నిలబడగలిగితే, సంయమనంగా ఉండగలిగితే 5 ఏళ్ల తర్వాత మనం ఒక ట్రాక్ ఎక్కుతాం. ఆ తర్వాత ఆ ట్రాక్ తర్వాత రైలు నడవడం మొదలవుతుంది. కాబట్టి స్వార్థాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాస్త పక్కన పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నిజంగా ఈరోజు రాష్ట్రపతి పాలన రావాలి అని ఆంధ్రప్రదేశ్ను కోరుకుంటున్నారంటే తెలంగాణలో కూడా కోరుకోలేదండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసిన కొన్ని విషయాల మీద, గతంలో జరిగిన అవకతవకల మీద ఒక ముఖ్యమంత్రిగా చెడమడ వాయిస్తున్నారు ఆయన. ఒక్కోసారి ఆయన రాజకీయ నాయకుడిగా మారిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా. ఎందుకంటే ఆవేదన అలా అనిపిస్తుంది, అరే సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ఇన్ని అప్పులు ఎందుకైనాయి అన్న విషయంలో. సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆవేదన చెందుతున్నారు. వెళ్ళిన ప్రతి చోటకి ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ పరిస్థితి చూసి దీన్ని ఎలా గాడిని పెట్టాలా అని ఆయన సతమతం అవుతుంటే, రాష్ట్రపతి పాలన తీసుకురావాలంటే ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దామనండి, అసలు ఎక్కడ తీసుకెళ్దామని, మళ్ళీ ఇంత చేతగాని వాళ్ళని ఆంధ్రుల్ని చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు పనికి రాకుండా చేసేద్దామంటే ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా. మీరు అన్న అమర్నాథ్ రామకృష్ణ గారు మీరు అన్న మాట చాలా వ్యాలిడ్. ఇది అంతా నిజంగా ప్రజలు ఏకం అవ్వాలి, పట్టించుకోవడం మానేయాలి. నిజానికి ప్రతిపక్షాన్ని చాలా బాధ అనిపిస్తుంది నిన్న మాట్లాడిన తీరు చూస్తుంటే. గురునాథం గారు ప్లీజ్. ఒక్క మాట. హలో చెప్పండి గురునాథం గారు. ఒక్క మాట అండి. రామకృష్ణ గారు చెప్పండి. ఒక్క మాట అండి. మరి ఇది ఇంకో కుట్ర జరుగుతుంది కదండి. ఢిల్లీ లెవెల్లో మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం నానా గందరగోళం చేస్తాను. అది మాత్రం కొంచెం మన టీడీపీ దేశంతో పరిశీలించాలి మేడం. రైట్ రామకృష్ణ గారు. గురునాథం గారు చెప్పండి ప్లీజ్. మీరు ఇప్పటివరకు మాట్లాడింది కట్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పండి. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, G5 లో ఉన్నారు. స్వర్ణయుగం తీసుకొస్తారు, సంపదను సృష్టిస్తారు, సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తారు, తప్పకుండా ఓవర్కమ్ అవుతారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా, అతను కేవలం చెట్టు పేరు చెప్పి కాయల ముఖరు కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా ముఖ్యమంత్రి అయ్యాడే తప్పించి ఆ పార్టీకి లీడర్ బేస్డ్ పార్టీయే గాని క్యాడర్ బేస్డ్ పార్టీ కాదమ్మా. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇది అన్నగారు పెట్టినటువంటి వెల్ఫేరిజం. ఒక్క 12 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి పోయి, మన విజయవాడ ఎంపీ చిన్ని గారు, శివనాథ్ గారు, ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అమరావతికి ఒకే ఒక్క మాటతో ఎన్డీఏ కూటమి యొక్క విలువ అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎన్డీఏతో ఏమవుతుంది, ఏం కాదన్నాడు. 20,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చారు. చాలా అద్భుతం. ఆల్రెడీ పశ్చిమ బైపాస్ దాని మీద కూడా రివ్యూ చేశారు. తూర్పు బైపాస్ కూడా శాంక్షన్ చేశారు. దీనివల్ల పొల్యూషన్ పోతే ఆర్థిక పరిపుష్టి పెరుగుద్ది. ఒకే ఒక అంశం అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ దాదాపుగా రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ లో ప్రజానికానికి ఫస్ట్ వాగ్దానం 25,000 కోట్ల రూపాయలు కానుక ఇచ్చాడు. అవునండి. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, నేను నీ యొక్క విజయానికి సరాఘాతంగా మారాను 3 రాజధానులు, నువ్వు ఏదన్నా రాష్ట్రపతి దగ్గరికి పోతానంటున్నావు, అక్కడికి పోతానంటున్నావు, ఇక్కడికి పోతానంటున్నావు కాదు. ఇవాళ పార్లమెంట్ పార్టీ మీటింగ్ వేస్తున్నావు కదా, విజయసాయి రెడ్డి గారిని సస్పెండ్ చేయి, లేకపోతే ఈ జాతులన్నీ కూడా తిరగబడతాయి. నువ్వు ప్రశ్నించడం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండవు, పొయ్యి మీద నుంచి పెనుగులో పడినట్టుగా ఇక్కడ పడితే తెలంగాణ పోతే పొయ్యిలో నునివైపోతామని చెప్పి బెంగళూరు పోతా ఉన్నావు. ముందు నీ యొక్క మనుగడ చూసుకో, ఈ కార్యక్రమాలు చూసుకో. ఎరుకల వారంటే ఎరుక తెలిసిన వాళ్ళు, ఎరుక తెలిసిన వాళ్ళు పూత భవిష్యత్తు వర్తమానాల గురించి చెప్పేటువంటి సోది చెప్పేటువంటి ఎరుకల జాతి. దాన్ని నువ్వు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నువ్వు ఆ ఎరుకల జాతిని అడ్డం పెట్టుకుని పులివెందుల్లో రౌడీజాలు చేశావు, అక్కడ ఇళ్లు తగలబెట్టావు, నువ్వు ఈ జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేశావు. వెంకటేశ్వర స్వామికి నాంచారమ్మ, ఎవరైతే ఎరుకల నాంచారు, ఆమె సోది చెప్పి అక్కడ ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి చరిత్రకారులు ఎరుకల వారంటే ఆ జాతికి సంబంధించినటువంటి శాంతి గాని, మరి ముద్దు బిడ్డలైనటువంటి మదన్ మోహన్ గాని మీరు అన్యాయం చేస్తే ఆడ ఉసురు కొట్టుకొని పోతారు. ఈ జాతుల యొక్క ఉసురు తప్పకుండా. విజయసాయి రెడ్డి గారి ఒక్క నిమిషం,
అతను ఎపిసోడ్ చాలా ఉంది. ఖచ్చితంగా అండి, మళ్ళీ మాట్లాడదాం గురునాథన్ గారు. కలిసి టైం ఉండమ్మా 1 to 1 ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఖచ్చితంగా ప్లాన్ మళ్ళీ మాట్లాడదామండి దీని గురించి. థ్యాంక్ యూ గురునాథన్ గారు. చాలా అత్యద్భుతంగా ప్రతి విషయాన్ని మీరు చాలా అర్థమయ్యేలాగా అందరికీ చెప్తున్న తీరు మాత్రం అమోఘం. థ్యాంక్ యూ అండి గురునాథన్ గారు. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా గత తప్పిదాలన్నీ తీసి ఒక్కొక్కటి లెక్కలు గడుతున్నప్పటికి కూడా ఎక్కడ రాష్ట్రపతి పాలన గురించి తెలంగాణలో ఆ ప్రస్తావన రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దామని అనేది అయితే ఖచ్చితంగా ఒక ప్రశ్న రైజ్ అయితే కనుక ప్రతి ఒక్క మనిషి ఆలోచించండి. ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన ఒకటే చెప్తున్నారు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిని కూడా వదిలేశాను, ఇది మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేయాల్సిన సందర్భం పరిస్థితులు వచ్చాయి రాష్ట్రంలో అంటున్నారు. కాబట్టి ఆయన చేసే యజ్ఞానికి ఏ విధంగా సహాయం చేయాలి అని మాత్రమే ప్రతిపక్షంలో ఉన్న అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఆ సాయం చేయడం మొదలు పెడితే కనుక రేపు మళ్ళీ రాజకీయంగా వీళ్ళు ఎన్నైనా కొట్టుకోవచ్చు. కానీ రాష్ట్రానికి ఆయన చేసే అభివృద్ధికి మాత్రం అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే విజయసాయి రెడ్డి గారి అంశం మరి ఆ నోటు అవన్నీ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. గురునాథన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.